హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధాపాత్రిని ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలుతో చేసిన హల్వా. ఈ హల్వాని మనం నవరాత్రుల్లోని అమ్మవారికి నైవేద్యంగా అర్పించవచ్చు. సో ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ముందుగానే 7 ఆలుల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకోవాలి. ఇలా సన్నపటి దానితో గ్రేట్ చేస్తే మనకి తురుము చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఆలుని తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను 1/4 కప్ పాలని వేసుకొని అందులోని కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం, పిస్తా, అలాగే కిస్మిస్, ఇంకా గుమ్మడి గింజల్ని తీసుకున్నాను. ఇవన్నిటిని ఇప్పుడు ప్యాన్లో వేసుకొని ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 1/4 కప్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 7 తీసుకున్నాను ఆలూస్. సో దానికి తగినట్టు 1/4 కప్ నెయ్యిని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెయ్యి హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగానే తురిమి పెట్టుకున్న ఆలూని ఇందులోని యాడ్ చేసుకోవాలి. ఆలూని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆలూ తురుము బాగా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంది. సో ఈ విధంగా మనం ఆలూని కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ ఈ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలూ ఫ్రై అయింది కదా, నేను ఇందులోని కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనలే, నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇందులోని ముందుగానే కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. నేను 1/4 కప్ తీసుకున్నాను కదా, ఆ మిల్క్ మొత్తాన్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ హల్వాలోని 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా ఆలుతోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు నవరాత్రుల్లో నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నా కూడా ఇది ప్రిపేర్ చేసుకొని మీరు నైవేద్యంగా స్వీకరించవచ్చు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.